గైస్ 48 ఫీట్స్ ఉన్నాయి వాటర్ అయితే 58 అడుగులు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాటర్ చూపిస్తాడు అండి ఎక్కడ కృష్ణానది. ఇక్కడ అక్కడ ప్లేస్ ఉంది ఒకటి, ఆడికి పోదాం అనుకుంటున్నాం మేమైతే. ఇదంతా కృష్ణానదే, ప్రకాశం బ్యారేజ్ ఇది. కృష్ణానది అటు సైడ్ మొత్తం బ్రిడ్జే ఉంది. అక్కడే అనమాట మేము ట్రైన్లో వచ్చిందాం కదా, నాకు ట్రైన్లో వీడియో చూపించాం కదా, అది అక్కడ నుంచే అనమాట. ఇక్కడ అవతల వాటర్ ఏం లేవు, మళ్ళీ ఇవతల వాటర్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ గేట్ల కింద అయితే ఆ వాటర్ అనేటివి మనకి వచ్చేస్తాయి అన్నమాట ఫ్లోటింగ్. నాకు ఎందుకో భయం వేస్తుంది నేను చూస్తుంటే, ఫోన్ ఏడ పడుతుంది అని చెప్పి. ముందే కొంచెం కాస్ట్లీ ఫోన్. ఇందాక మార్నింగ్ అక్కడికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోయినాం టెంపుల్కి. ఇది ఇటువైపు రోడ్ వ్యూ. ఇందాక అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఇట్లా వచ్చినాం. మార్నింగ్ ట్రైన్లో ఎక్కిన తర్వాత ఆటో దిగి చెప్పు ఏదో ఏదో ట్రైన్ దిగి ఆటో ఎక్కి ఇటువైపు వచ్చినాం. ఇది ఇదంతా స్టేషన్ ఇటు పక్క. గాయస్ ఇక్కడ భవానీ ఐస్లాండ్ అని ఉంది, అక్కడికి వచ్చినాం. లోపల పార్క్ ఉంటుందంట. బోటింగ్కి అయితే 160 అంట. చూద్దాం లోపలికి పోదామా వద్దా, ఎట్లుంటుందని సిచ్యువేషన్ తెలీదు. పోయినాక లెట్స్ సీ. భవానీ ఐస్లాండ్ ఇక్కడే టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఆటోలో అయితే 20 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ సైడ్ సీయింగ్ పార్క్ ఉందంట. మళ్ళీ అక్కడ నుంచి మనం బోట్లో వెళ్తే అది సపరేట్ అంట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. $120 అప్ అండ్ డౌన్ వెళ్ళిపోతుందండి. మళ్ళీ వెళ్ళి అక్కడ ఒక 2 అవర్స్ ఉండి అక్కడ ఏముంటుంది ఏంటని విజిట్ చేసి మళ్ళీ వద్దాం. డైరెక్ట్ మళ్ళీ స్టేషన్కే, ఇంకా తినేసి స్టేషన్కి. ఇది లోపల అయితే ఉంది టూరిజం. ఇందాక అక్కడే కదా ఉండేది, ఇంకా చాలా దూరం. ఆ టెంపుల్ అనపడుతున్నా అదేనా? అది కాదు. ది ఎంట్రన్స్. సార్ ఇద్దరు కూర్చోండి, బోట్ వస్తే కూర్చోండి కుర్చీలో. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తాము. ఏ బోట్లో అంటే ఈ బోట్ కాదు, ఈ బోట్లో వెళ్తాం. అది రెస్టారెంట్. అది అక్కడ లోపలికి వెళ్తాం. ఒక పర్సన్ కదా. బుర్రపాడు మాయ ఇక్కడ నుంచి వ్యూ. బోట్లో వ్యూ, ఎవరు లేరు, మేమే ఇక్కడ అవతలిపోతున్నాం. అది మ్యాటర్. బుర్రపాడు ఇక్కడ నిల్చొని ఒక మ్యూజిక్ వేసుకోవచ్చు. ఏది తెలుసా, కేజీఎఫ్లో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, వాడు చావబోయే రోజు వచ్చిన సుల్తాన్ లాగా చావాలి.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్. మా రఘుమాయ ఉంటే అదే డైలాగ్ అంటుండే. ఇక్కడ నిల్చొని వచ్చోపోయి వచ్చిన సుల్తాన్ వచ్చేవాడు. వాడు చాలా సచ్చి అడుగులు కూడా వాడు అడుగులే ఉండాలి. దట్ ఇస్ ద డైలాగ్ మ్యాన్. మాయా వెయిటింగ్ చేస్తున్నాడు ఎవరి కోసమో. నలుగురు ఉన్నాం, అడుగులు తీయట్లే. తీయరా బండి. టైం లేదు మాయా, మళ్ళీ రావాలా 1.5 hours. చాలా ఎక్కువ బాస్. ఏం మాట్లాడుతున్నావురా? వెళ్తున్నాం గైస్ చోటి. ఒక 10 minutes వచ్చేసాం ఇక్కడికి అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కాలి మనం రిటర్న్లో. వెళ్తాం ఒక 1 hour తర్వాత. లోపల ఏముందో ఏటేటో ఏడుందో ఏటుందో చూసేద్దాం. చూసేసి వచ్చేద్దాం. అక్కడ స్పీడ్ బోట్ ఉంది గాయ్, స్పీడ్ బోట్ ఉంది అక్కడ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow. లోపల ఏముంటుందో, వాట్ విల్ బి దేర్. ఎంట్రన్స్ ఇదంతా ఇట్లా ఉంది, చెట్లు ఉన్నాయి అన్నీ. ఏదో బొమ్మ ఉంది, ఏది సింహమా? కొంపది సింహం అని మాత్రం చెప్పకండి ప్లీజ్. మీరు కమెంట్లో చెప్పండి ఇది ఏంటిదో. నాకు తెలిసి సింహమే అనుకుంటారా, కానీ సింహం ఎట్లా ఉంటుండదు. సైక్లింగ్ ఉంది ఇక్కడ. అమ్మో కోతులు ఉన్నాయి బ్రో. బ్రో ఇవి బాబోయ్. ఇక్కడ ప్లేయింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. పోతుంది. మా ఫ్రెండ్స్ ఉన్నాడు ఇక్కడ, తను ఒక్కడే ఉన్నాడు. వాడు కూడా ఒక వాడేవాడు. గాయస్ ఇక్కడ చూడండి, మంచిగా రూమ్ ఇచ్చారు ఇక్కడ పైన, కానీ వర్క్ చేస్తలేవు అనుకుంటా. రూమ్లో ఓపెన్ లేవనుకుంటా, మరి ఇస్తారో లేదో తెలియదు. కానీ ఇక్కడ అయితే అడగలేదు, మాకు అవసరం లేదు కాబట్టి మేము అడగలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే మీకు అవసరమైతే అడగండి. భవానీ ఐలాండ్ మొత్తం చెట్లు ఉన్నాయి గాయస్. ఇక్కడ మంచిగా ఉంది వాతావరణం. తొందర వెళ్ళిపోవాలి ఇంకా. మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయంట ఇక్కడ. గైస్ ఇక్కడ చాలా ఉన్నాయి చూపించడానికి. అంటే లైక్ బ్రేక్ డ్యాన్స్, ఇట్లా కార్లో పోతాయి కదా ఇట్లా లైన్గా, అట్లా ఒకటి. మిర్రర్ మ్యాజిక్ అని ఒకటి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కానీ దానికి మళ్ళీ పే చేయాలా. ఇప్పుడు అంత టైం లేదు. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేదు. మెయిన్ పవర్ బ్యాంక్ యూజ్ చేసుకుంటా మీకు వీడియో ఆన్ చేస్తున్నా. ఇది పాయింట్. ఇక్కడ లొకేషన్ మాత్రం మంచిగా ఉంది. బుర్ర పాడుంది లొకేషన్ అయితే. చూడండి, చూపిస్తా చూడండి. ఇది లొకేషన్ సి. కానీ ఇక్కడ ఇందాక కోతి ఉంది. ఆ కోతి ఉందని తెలియదు అన్న. అక్కడ బ్యానర్ దగ్గర వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్నా, అది మీదకి వచ్చేస్తుంది. ఇంకా ఇది పరిస్థితి. ఇటువైపు నైట్ వచ్చినామంటే దోలు తీరుతుంది. ఇటు సైడ్ వస్తుంది. ఇదంతా వ్యూ, ఇదంతా చుట్టూ తిప్పుకొని వచ్చినాం. అదంతా మొత్తం చెట్లే అనమాట. మొత్తం పార్క్ టైప్లో ఉంది. రావచ్చు, విజిట్ చేయొచ్చు. కొంతమందికి అయితే మంచి స్పాట్ ఇది. అండ్ ఇక్కడ ఇవేవో ఉన్నాయి సౌండ్ వచ్చేటివి, సౌండ్ వచ్చేటివి ఉన్నాయి. ఇంకా నా సౌండ్ రావట్లే, ఇది చూద్దాం.
ఆ ఫోన్ అయితే మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. డైరెక్ట్ మళ్ళీ స్టేషన్లో కలుసుకున్నాం. పవర్ బ్యాంక్ పెట్టుకుని వాడుతున్నా, అది అట్లా ఉంది. ఈ వీడియోకి అయితే ఇక్కడనే ఎండ్. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. అంతవరకు చేస్ బాయ్. 500 అయింది.